ధీరజ్ని అరెస్టు చేయించిన భద్రావతి సేనాపతికి గుండె పగిలి నిజం చెప్పిన ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో శ్రీవల్లి అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా అమూల్యను డైరెక్ట్గా విశ్వ ఏడిపించకుండా తన ఫ్రెండ్స్ ద్వారా ఏడిపించాడు కదా. అది తెలిసి అమూల్య అయితే ఇంకా కాలేజీకి వెళ్ళను అని చెప్పడంతో అసలు ఏం జరిగింది అని అమూల్యను నిలదీసి అసలు విషయం తెలుసుకున్న ధీరజు తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకూడదని ఎలాగైతే విశ్వ ఆలోచించాడో అలాగే ధీరజ్ కూడా ఆలోచించి సరాసరి ఇంకా ప్రేమని, నర్మదని, అలాగే బుజ్జమ్మని వీళ్ళ ముగ్గురిని కూడా రంగంలోకి దింపి అమూల్యని ఎవరైతే ఏడిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చిత్త కొట్టిస్తాడు. కొట్టించేసరికి నిజానికి అక్కడ వాడు ఉండడు, విశ్వ ఉండడు. కావాలని విశ్వ మీద ఇటు వీళ్ళిద్దరికీ బాగా కోపం రావాలి అన్న ఉద్దేశంతో కావాలని వాడిని వాడే కొట్టుకుని దెబ్బలతో సహా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర సేనాపతి, భద్రావతిల దగ్గర ఆ ధీరజ్ గాడు నన్ను కొట్టాడు అంటూ చెప్తాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళిద్దరూ నమ్మినా మిగిలిన వాళ్ళ నానమ్మ అలాగే వాళ్ళమ్మ నమ్మకుండానే ఏంటమ్మా వాడిని వెనకేసుకొస్తున్నావు అనగానే, చూడు భద్రావతి, వాడు కూడా వీడికిలాగే నా మనవడు. ధీరజ్ ఎవరి మీదకి వెళ్ళడు. వీడేదో చేసుంటాడు, లేదో ఏదో అనుంటాడు. అమూల్య విషయంలో వీడు తప్పు చేశాడు. తప్పు చేసినందుకు వాళ్ళకి కొంచెం కాకపోతే కొంచెమైనా బాధ ఉంటుంది కదా. ఆ బాధతో ఏదో అనుంటారు. ఆ మాత్రం దానికే వాడు కొట్టడు అనగానే, కొట్టాడు అని చెప్తున్నాను కదా నానమ్మ, నా మాట నమ్మవా? వాడి మీద ఎలా పగ తీర్చుకుంటావో నీ ఇష్టం అత్త, కానీ వాడు నన్ను కొట్టాడు. కొట్టినందుకు వాడికి తగిన శిక్ష పడాల్సిందే అంటూ మాట్లాడేసరికి, అది నేను చూసుకుంటానురా, నువ్వు సైలెంట్గా వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసరికి ఇంకా వాడి గదిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో ఏంటి సేన, ఏం ఆలోచిస్తున్నావు? ఆ ధీరజ్ గాడిని ఇలాగే వదిలేస్తే ప్రేమను మనకి దూరం చేసినట్టు వీడిని ఏకంగా పైకే పంపించేస్తాడు ఆ ధీరజ్ గాడు. మట్టగిడుసులా ఇంతంత ఉంటాడో లేదో వీడిని పట్టుకుని కొట్టడం ఏంటి? అసలు వీడంటే కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. వీడిని చూస్తేనే భయపడేటట్టుగా వాడికి గట్టిగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. వాళ్ళేనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలిగింది? మనవాడికి దెబ్బలున్నాయి కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా సాక్ష్యంగా, వాళ్ళతోటే సాక్ష్యం చెప్పించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఇంకా సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కమిషనర్కి ఫోన్ చేసి, ఇలా మా వాడిని కొట్టాడు, వాడు ఇంట్లో ఉన్నాడు, దెబ్బలతో ఉన్నాడు, అసలు మేము ఏం చేశామండి? వాళ్ళ అమ్మాయి విషయంలో మేము తప్పు చేశాము, దానికి శిక్ష కూడా అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఏదో వాడు మా నాన్న వాడు ఉంటే ఈ ధీరజ్ మాత్రం ఊరుకోకుండా వాడి మీదకి వెళ్ళి వాడిని కొట్టాడంట అంటూ మాట్లాడేసరికి, ఒక కంప్లైంట్ ఇవ్వండి మేడం, మీరు ఎలా చెప్పినా మేము యాక్షన్ తీసుకోలేము, ఒక కంప్లైంట్ ఇస్తేనే మేము ఏదైనా చేయగలము అని చెప్పాను. కానీ సరే అని ఇంకా వెంటనే భద్రావతి అయితే కంప్లైంట్ రాసిస్తుంది. కంప్లైంట్ రాసి ఇచ్చేసరికి ఇంకా అప్పటి వరకు కారులో తిరిగాడు కదా, కారు గురించి కనుక్కోమని చెప్పింది కదా, కారు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. పలానా చోట తీసుకున్నాడు అనేసరికి అతను వడ్డీ వసూలు చేసే చోట ఎలా అయితే స్ట్రిక్ట్గా ఉంటాడో ఎదుటి వాళ్ళ దగ్గర కూడా సేమ్ అదే స్ట్రిక్ట్గా ఉండేసరికి వీళ్ళ పప్పులేమి అతని దగ్గర ఉడకవు. అంటే వీళ్ళ మాట మాత్రం అతను ఏమీ వినిపించుకోడు. ప్రతి నెల నాకు ఈఎంఐ రావాలి, అది మాత్రమే చూసుకుంటాను, వాళ్ళు నేను చూసుకుంటాం, మీకు అనవసరం, మీరు ఇందులో తల దూర్చవలసిన అవసరం లేదు, మీరు ఆ బెల్లోడు గురించి ఏమీ అడగడానికి కూడా సరిపోరు, నేను ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేసే పని మరొకరు చెప్తే నాకు నచ్చదు అంటూ గట్టిగా చెప్పేసరికి ఇంకేం మాట్లాడలేకపోతారు. మరి ఇక పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం కదక్క, వార్నింగ్ అరెస్ట్ చేయడానికి వస్తారు కదా, అప్పుడు చూసుకుందాం అనేసరికి సరే అని ధీరజు ఆ రోజే ట్రిప్పుల కోసం వెళ్దాము అని బయలుదేరతాడు. ఇంకా ప్రేమకు ఎగ్జామ్ మిస్ అయింది కదా, మళ్ళీ కోచింగ్ కోసమని తనని కోచింగ్ స్కూల్లో జాయిన్ చేసి మళ్ళీ కోచింగ్ తీసుకోమని, మళ్ళీ ఇంకొక 4 నెలల్లో ఎగ్జామ్ ఉంది, ఈసారి నువ్వు ఖచ్చితంగా పాస్ అయి తీరాలి, అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని ప్రేమను మందలించి మరీ వాడు తీసుకెళ్ళి క్లాస్లో డ్రాప్ చేస్తాడు. ఇంకా వీడు ట్రిప్కి వెళ్తాడు. ట్రిప్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనం సమయంలో
తనకైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది స్పెషల్ క్లాసులు అని చెప్పి తీసుకువెళ్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఇంకా ధీరజు ఇలా కారు పెట్టి లోపలికి వచ్చి భోజనం చేద్దామని అన్నం కలుపుతూ ఉంటాడు. ఇంకా నోట్లో ముద్ద కూడా పెట్టుకోకుండా ఉండడానికి కానీ ఇక్కడ ధీరజ్ అంటే ఎవరు అంటూ ఇన్స్పెక్టర్ కాస్త వస్తాడు. వచ్చేసరికి ఏమైంది, నా కొడుకు గురించి ఎందుకు అడుగుతున్నారు అని రామరాజు అంటాడు. ధీరజు విశ్వ మీద కొట్టాడు. విశ్వను కొట్టాల్సిన పరిస్థితి ఏంటి, అతను అసలే జైలు నుంచి వచ్చాడు బెయిల్ మీద. అతనికి ఏదైనా జరిగితే ఈయన్ని ఎలా వదిలేస్తామో, అయినా ఈయన్ని అదుపులోకి తీసుకోమని మా కమిషనర్ గారి చెప్పారు అంటూ ఇంకా విశ్వ ఇచ్చిన కంప్లైంట్ అంటే భద్రావతి ఇటు సేనాపతి ఇచ్చిన కంప్లైంట్తో ధీరజ్ని కాస్త అరెస్ట్ చేయడానికి ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి ఇలా రామరాజుకి మొత్తం చెప్తూ ఉండగా ధీరజ్ కడుక్కొని బయటకు వస్తాడు. ఒరే చిన్నోడా 2 ముద్దలు తినేసి వెళ్ళరా అనగానే ఉండమ్మా వస్తాను అని బయటకు వచ్చేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ ఏంటి అనగానే తను ఆ విశ్వగారిని కొట్టవలసిన అవసరం ఏముంది, ఆల్రెడీ మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుని తనను జైల్లో పెట్టాం కదా, తను బెయిల్ మీద బయటకు వచ్చాడు, మళ్ళీ తనని మీరు ఎందుకు కొడుతున్నారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయమని, తనకు ప్రాణహాని ఉందని, తప్పు చేసినప్పుడు మేము శిక్ష అనుభవిస్తున్నాం కదా, మళ్ళీ మమ్మల్ని కొట్టడం ఏంటి అని ఆ భద్రావతి సేనాపతి గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను అనగానే లేదు ఇన్స్పెక్టర్ మా అని ఇచ్చాను అని చెప్పనేసరికి లేదు ఇన్స్పెక్టర్ మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు, వాడు నన్ను ఏడిపించాడనేసరికి ఆ విశ్వ నిన్ను ఏడిపించాడమ్మా అనగానే లేదండి విశ్వ కాదు, విశ్వతో ఉన్న ఫ్రెండ్స్ ఏడిపించారనేసరికి అందులో విశ్వ అయితే లేడు కదా, లేడండి అనేసరికి విశ్వ లేకపోతే విశ్వే ఏడిపించాడని నువ్వెలా చెప్తున్నావు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏడిపించి ఉండొచ్చు కదా, అది విశ్వ మీద వేయడం తప్పు, అందుకే నేనా విశ్వే ఇదంతా చేశాడని మీ అన్నయ్య వెళ్ళి విశ్వను కొట్టింది తప్పు కదమ్మా అని చెప్పాను, కానీ నేను అసలు విశ్వ మీద చేసుకోలేదండి అనేసరికి విశ్వ ఒంటి మీద చాలా దెబ్బలున్నాయి, ఇప్పుడే మేము వెళ్ళి చూసి అట్నుంచి ఇటు వచ్చి నిన్ను అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాము, ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి అని చెప్పి ఇంకా ధీరజ్ని కాస్త ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా ఇవేమీ తెలియదు ప్రేమకు ఫోన్ చేసి కూడా ఎవరు చెప్పరు. మరొక గంటలో ప్రేమ ఇంటికి రానే వస్తుంది. ఇంటికి రావడంతో ధీరజ్ కారు ఉంటుంది. ఇదేంటి వీడు ఇంటి దగ్గరే ఉన్నాడు అంటే ఫోన్ చేసి రమ్మని చెప్పన్నా చెప్దునే, రే ధీరజ్ అనుకుంటూ లోపలికి వస్తుంది. వచ్చేసరికి అప్పుడే బుజ్జమ్మ కట్ట అందరూ బాధపడుతూ ఉంటారు. ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు మీరంతా ఇలా ఉన్నారు, ఏం జరిగింది నర్మదక్క, చెప్పు వల్లి అక్క అని అందరిని అడుగుతుంది, కానీ ఎవరు ఏమీ చెప్పరు. ఇంకా ఉంది కదా సుక్కు మాత్రం ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ విశ్వను ధీరజ్ కొట్టాడంట, అందుకని పోలీసులు అరెస్ట్ చేశారు అనేసరికి విశ్వను ధీరజ్ కొట్టాడా, ఎప్పుడు కొట్టాడు, నిన్ననే కొట్టాడంట అనేసరికి అవునా, ధీరజ్ అసలు కొట్టనే లేదు, వాడు కావాలనే అబద్ధం చెప్తున్నాడు, ఏంటత్తా మనము ఉన్నాం కదా అక్కడ, వాడిని కొట్టలేదు కదా, మరి కొట్టాము అని ఎలా చెప్తారని, కానీ మేము ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోలేదు ప్రేమ, చెప్తూనే ఉన్నాము మేము కొట్టాం కానీ ఆ రౌడీలని అసలు విశ్వకును కొట్టలేదు ధీరజ్ అని చెప్పి మాట్లాడేసరికి ఇదంతా మా అత్త మా నాన్న కలిసి చేశారు కదా అని చెప్పాను, కానీ వాళ్ళు తప్ప ఇంకెవరు చేస్తారు ప్రేమ, వాళ్ళే చేస్తారు అనేసరికి సరే అని ఇంకా గబగబా ప్రేమ బయలుదేరుతుండగా ఎక్కడికి వెళ్తున్నావు ప్రేమ, నేను ముందు జైలుకి వెళ్ళి తనని చూడాలి, ధీరజ్ ఎలా ఉన్నాడో ఏంటో చూడాలి అని ఇంకా వెళ్ళబోతుండగా నేను వస్తాను అని ఇంకా నర్మద కాస్త వెళ్తుంది. నర్మద కాస్త వెళ్ళేసరికి ఇంకా నర్మద అక్కడికి వెళ్ళడంతో అప్పటికే వాడిని కొట్టుంటారు. ఎందుకు కొట్టావు, ఎందుకు చేసుకున్నావు అంటూ కొట్టేసరికి ఏం చేస్తున్నారు మీకు ఏమన్నా అర్థమవుతుందా, అసలు మీరు లాకప్లో కొట్టవలసిన అవసరం ఏముంది, అంత కొట్టేంత తప్పు ఏం చేశాడు, ఆ ఎదుటి మనిషిని కొట్టాడు అని చెప్పినంత మాత్రాన కొట్టేసినట్టేనా, నన్ను కొట్టారో అని నేను కంప్లైంట్ ఇస్తాను, 4 చెంపదెబ్బలు నాకు నేనే వేసుకుంటాను, అది మీరు నమ్మి నన్ను ఇక్కడ జాయిన్ చేసుకుంటారా ఏంటి, కాదు కదా, మరి ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు,
ఏదో ఎవరో చెప్పారు అని చెప్పి కాదు, మీరు కావాలనే జాయిన్ చేశారు. ఏమైంది అసలు? ఏం జరిగింది? ఒక ఆడపిల్ల కన్నీళ్లు చూసైనా సరే మీ మనసు చెలించటం లేదా? అసలు ఏం జరిగిందో చెప్పండి అనేసరికి ఆ కంప్లైంట్ వచ్చిందమ్మా, కంప్లైంట్ రావడం వల్లే చేశాం ఇదంతా. మీ అత్త మీ నాన్నగారు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆ ధీరజ్ మీద యాక్షన్ తీసుకోమని గట్టిగా చెప్పడంతో మేము మా వల్ల కాక మేము ఏం చేయాలో తెలియక తప్పించుకునే మార్గం లేక చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్తారు. చెప్పేసేసరికి ఇదంతా అత్త నాన్న వల్లే చేశారు. అసలు ధీరజ్ ఎవరనుకుంటున్నారు? ధీరజ్ ఏం తప్పు చేశాడని ధీరజ్ని ఇలా కొట్టడానికి? పాత కక్ష అంతా మనసులో పెట్టుకునే మా అత్త మా నాన్న ఇలా చేసుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పేస్తానక్క అనగాని, ఏం మాట్లాడుతున్నావో అమ్ము ప్రేమ, ఇప్పుడు కనుక నిజం చెప్తే ఇంకేమైనా ఉందా అనగాని, ఎన్ని రోజులు నిజం దాయిస్తారక్క? ఎన్ని రోజులు దాచిపెడతారు? వాడికి నా వల్ల అవమానాలే ఎదురవుతున్నాయి. ప్రతిసారి వాడు నా వల్ల బాధపడుతూనే ఉన్నాడు. వాడి బాధని నేను చూడలేనక్క. వాడు నా వల్ల బాధపడడం ఏంటి? అసలు వాడు ఏ తప్పు చేశాడక్క? ప్రేమ జీవితాన్ని నవ్వుల పాలు కాకుండా కాపాడడమే వాడు చేసిన తప్ప. నేను ఎన్ని మాటలు అంటున్నా కానీ వాడు ఏమి మాట్లాడకుండా నా మీద ఎంత ప్రేమను పెంచుకున్నడమే వాడు చేసిన తప్ప. నేను మొత్తం ఈవేళ నిలదీస్తాను. అసలు ఏంటిదంతా? వాడిని ఎందుకు అనాలి? వాడు ఏం తప్పు చేశాడని ఇంటికెళ్ళి వాళ్ళనే నిలదీస్తానని ఇంకా సరాసరి ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ అంటూ పిలుస్తూ ఉండగానే ఇంకా వల్లి పైనుంచి చూస్తూ ఉంటుంది. ఇంకా రామరాజు చూస్తూ ఉంటాడు. గేటు దగ్గర నర్మద చూస్తూ ఉంటుంది. ప్రేమ ప్రేమ అంటూ పిలుస్తూ ఉండగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడి నుంచి సరాసరి ఇంకా భద్రావతి వాళ్ళ ఇంటికి వస్తుంది ప్రేమ. ఏమనుకుంటున్నారు అసలు? మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? నన్ను పెళ్లి చేసుకోవడం వెనక వాడు తప్పు చేశాడంటున్నారా? వాడు నన్ను మోసం చేయలేదు అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మోసం చెయ్యలేదు, నా అంతటా నేనే వెళ్ళాను అని చెప్తున్నాను కదా. ఏం మాట్లాడుతున్నావే? నిన్ను మోసం చేయకుండానే తెల్లవారితే పెళ్ళనిపించుకుని మన పరువు తీయడానికి కదా వాడు నిన్ను ప్రేమించింది. ముందు నుంచి లేచిపోవచ్చు కదా. తెల్లవారితే పెళ్ళి అనిపించుకుని ఎందుకు లేచిపోయారు? 25 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ చేసింది. తర్వాత వాడు కావాలనే నిన్ను నా ఇంటి నుంచి దూరం చేయాలనుకున్నాడు. ఆడపిల్లల్ని నా ఇంటి నుంచి ఆ ఇంటికి చేర్చుకోవడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. మా పరువు పోయేటట్టు చేశారు. అసలు వాణ్ణి బ్రతకనివ్వకూడదు. జైల్లో ఉన్నాడు కాబట్టి సేఫ్గా ఉన్నాడు. బయటకు వచ్చిన మరుక్షణం ధీరజ్ గాడు ప్రాణాలు తీసేస్తాము. ఏం చేసుకుంటారో ఎలా చేస్తారో అది చూస్తానని కానీ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తున్నా వత్తా? ధీరజ్ ప్రాణాలు పోతే నా పరిస్థితి ఏమవుతుంది? ఆడు కట్టిన తాళి నీకు విలువేంటే? తాళి తెంపి పక్కన పడేసి నీకు మరొక పెళ్లి చేస్తాను. అయినా అలాంటి మోసగాడితో నువ్వు బ్రతకలేవు. డబ్బు కోసం, ఆస్తి కోసం, నగల కోసమే వాడు నిన్ను ప్రేమించాడు, ట్రాప్ చేశాడు. ఇంకా అదే ట్రాప్లో నువ్వు ఉన్నావు అనగాని, చాలే అత్త, ట్రాప్ అంటావేంటి? అసలు నీకు అసలు విషయం తెలుసా అంటూ మాట్లాడేసరికి ఈలోపు వీళ్ళందరూ కూడా గీత దాటి లోపలికి రాకూడదు కదా, అక్కడ వరకు వచ్చేసి నిలబడతారు. డోర్ అదా ఓపెన్లోనే ఉంటుంది. ప్రేమ మాట్లాడే ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రతి మాట కూడా బయటకు వినిపిస్తూ ఉంటుంది. ఈలోపు బుజ్జమ్మ వచ్చేస్తుంది. ఏంటి ఏమైంది అనగానే, ప్రేమ నిజం చెప్పేస్తానని ఆవేశంగా వెళ్ళింది అత్తయ్య. అక్కడ లోపల నిజం చెప్పేస్తుంది అనగాని, అమ్మ ప్రేమ అనగాని, వద్దత్తయ్య, నన్ను ఆపాలని ప్రయత్నం చెయ్యొద్దు. ఇంకా ధీరజ్ని వీళ్ళ దృష్టిలో దిగచారిపోయేటట్టుగా చెయ్యొద్దు. ధీరజ్ ఎలాంటి వాడో, ఏ పరిస్థితుల్లో నా పెళ్లి చేసుకున్నాడో, నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ధీరజ్ గురించి చెప్పాలత్తా. చెప్పకపోతే వీళ్ళు ఇంకా ధీరజ్ని బ్రతకనివ్వరత్తా. ధీరజ్ ఏం తప్పు చేశాడని జైల్లో పెట్టించడానికి, వాడి మీద కక్ష సాధించడం కోసమే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. ధీరజ్ ఏ తప్పు చేయలేదు. అసలు విశ్వను ధీరజ్ కొట్టలేదు. కావాలని వాడు అబద్ధం చెప్పి ధీరజ్ని జైల్లో పెట్టడానికే. అంటే విశ్వ అనుభవించాడు కదా జైలు జీవితం, ధీరజ్ కూడా అనుభవించాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడు. అసలు నీకు బుద్ధుందేంట్రా? నీ చెల్లెలు ఎలాంటిదో నీకు తెలుసా? నీ చెల్లెలు ఏం తప్పు చేస్తుందో నీకు తెలుసా? అసలు నువ్వు ఆలోచిస్తున్నావా నీ చెల్లెల గురించి అంటూ ఇంకా ప్రేమ మాట్లాడేసరికి, నువ్వు తప్పు చేయడమేంటే? తప్పు చేసింది వాడు. నిన్ను కావాలనే
ట్రాప్ చేసి వలలో దింపి నిన్ను రాత్రికి రాత్రి లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడని. కానీ చీనోర్మి, ధీరజ్ గాడు లేపుకుపోయి పెళ్లి చేసుకోలేదురా, నేనే వేరే వాడిని ప్రేమించి ఇంటి నుంచి వచ్చి వెళ్ళిపోయాను అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, వేరే వాడిని ప్రేమించడం ఏంటి అనగానే, అవునన్నయ్య, నేను కళ్యాణ్ అనే వాడిని ప్రేమించాను, వాడితోటే చాలాసార్లు తిరిగాను. అప్పుడే ధీరజ్ నాకు చెప్తూనే ఉన్నాడు, వాడు మంచివాడు కాదు, అమ్మాయిల్ని మోసం చేసే టైప్ ఉన్నాడు, వాడితో తిరగొద్దు అని ఎన్నోసార్లు ధీరజ్ చెప్పాడు. అయినా సరే నేను వినిపించుకోకుండా వాడితోనే నేను తిరిగాను. చివరికి రేపు పెళ్ళనగా వాడితోనే ఇంట్లోంచి వెళ్ళిపోయాను. నగలు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాను అని చెప్పారు కదా, నగలు డబ్బు తీసుకుని వెళ్ళిన మాట నిజమే, కానీ ఆ డబ్బులు సర్దింది, ఆ నగలు సర్దింది నేను కాదు. నాకు ఆ సమయంలో నా ఒంటి మీద వాటర్ పడేటట్టు చేసి వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ కళ్యాణ్ గాడే నగల్ని డబ్బుల్ని బ్యాగ్లో పెట్టేశాడు. నేను చూసుకోలేదు. అక్కడ హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో నగలున్నాయి. ఏంటి నగలన్నీ ఎప్పుడు వేశావు అనగానే, నేను ప్రేమించాననుకుంటున్నావా, నగల కోసం డబ్బు కోసమే నిన్ను ట్రాప్ చేశానే, నువ్వు ఆ ధీరజ్ గాడి చెప్పిన మాట వినిపించుకోకుండా నా ట్రాప్లో ఇరుక్కున్నావు. ఇరుక్కోవడం వల్ల నిన్నిలా బయటకు తీసుకొచ్చాను. ఇప్పుడు నిన్ను వేరే చోటికి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాను. నా పని ఇదేనే, ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక అమ్మాయిని ట్రాప్ చేయడం, ఆ అమ్మాయి ద్వారా నగలు డబ్బు అన్నీ తీసుకుని ఆ అమ్మాయిని అమ్మేయడం, నా బిజినెస్సే ఇది అని చెప్పనేసరికి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ధీరజ్ చెప్పిన మాట వినిపించుకోలేదు. అమ్మా నాన్న అందరూ గుర్తొచ్చారు. ఏం చేయగలను, ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాడు నా కాళ్ళు చేతులు కట్టేసి ఆ హోటల్ రూమ్లోనే పడేసి వెళ్ళిపోయాడు. బయట నుంచి లాక్ కూడా వేశాడు. ఎవరొచ్చి నన్ను కాపాడతారా అనుకున్న సమయంలో బ్యాక్ డోర్ నుంచి కింద నుంచి పైకి మరీ ధీరజ్ వచ్చి కిటికీలోంచి లోపలికొచ్చి బలవంతంగా నా మెడలో తాళి కట్టాడు. ఎందుకంటే ఆ సమయంలోనే పోలీసులు కూడా మరొక పక్క నుంచి సర్చ్ చేస్తున్నారు. నన్ను బ్రోతల్ కేసులో అరెస్ట్ చేయించడానికి వేరే వాళ్ళని సెట్ చేశాడు. ఆ రూమ్లోనే వేరే వాళ్ళు వచ్చి ఉండేటట్టు. ఇంకా ధీరజ్ ఎలా కాపాడాలో అర్థం కాక నా మెడలో తాళి కట్టి ఆ రోజు నన్ను కాపాడాడు. ఆడు రావడం ఒక్క 10 నిమిషాలు ఆలస్యం అయ్యున్నా మీ కూతురు పరువు పోలీస్ స్టేషన్లో ఉండేది, మీ కుటుంబం అంతా ప్రాణాలు తీసుకునేవారు అని ధీరజ్ నాకు నచ్చ చెప్పడం వల్ల ధీరజ్ అంటే ఇష్టం లేకుండానే ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఇదంతా చేసింది ఎవరో తెలుసా? మీ చెల్లెలు వార్త. మీ చెల్లెలే కాపాడింది. ధీరజు వాళ్ళ నాన్నకు మాటిచ్చాడు. ఎందుకని? ప్రేమించి పెళ్లి చేసుకోను, నువ్వెవరిని చూస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి. అయినా సరే నా పుట్టింటి పరువు పోతుంది, నా పుట్టింటి వాళ్ళు అందరూ చనిపోతారు, తన మేనకోడలు ఇలా జరిగిందంటే మా అక్క తట్టుకోలేదు, ప్లీజ్ రా అని ధీరజ్ని బ్రతిమలాడడం వల్లే ఇదంతా జరిగింది అంటూ చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వా బుజ్జమ్మ అని చెప్పానుగానే అది అనేసరికి ఆ రోజు అత్త చెప్పడం వల్లే ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. లేదంటే ధీరజ్ నా మెడలో తాళి కట్టేవాడు కాదు. ఇన్ని రోజులు ధీరజ్ నన్ను మోసం చేశాడు అంటూ మాట్లాడుతూ వచ్చారు కదా, ఇప్పుడు చెప్పత్తా, ధీరజ్ నన్ను మోసం చేశాడా? మీ ఇంటి పరువుతో పాటు ఈ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని కూడా బాగు చేశాడా? ఒక్కసారి ఆలోచించండి అత్త. ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. మీరు ప్రతిసారి ధీరజే తప్పు చేశాడు అంటూ ఉన్నా కానీ నేను ఏం చేయాలో అర్థం కాలేదు. నిజం చెప్పేయాలని ఎన్నోసార్లు తొందరపడ్డాను. కానీ ఆ ఇంటి ఆడపిల్ల వేరే వాడితో లేచిపోతే ఆ అమ్మాయిని ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిస్తే నన్ను ఎక్కడ చులకనగా చూస్తారో అన్న ఒకే ఒక్క కారణం చేత ధీరజు ఆ విషయాన్ని చెప్పనివ్వలేదు. అది జరిగింది. ఇప్పటికైనా అర్థమైందా ధీరజ్ ఎలాంటి వాడో? నీ మేనకోడలు వేరే వాడిని ప్రేమించి వాడితో వెళ్ళిపోతే దాన్ని పెళ్లి చేసుకున్నాడు. చెడిపోయింది నీ మేనకోడలు. అర్థమవుతుందా అత్త నీకు ఇప్పుడు? తప్పు చేశారు అంటూ మాట్లాడుతున్నావు కదా, ధీరజే మోసం చేశాడు, డబ్బు కోసం చేశాడు అంటున్నావు కదా. డబ్బు కోసం చేసింది వాడు కాదు, నేను మోసపోయాను.
అందుకే ఇన్ని రోజులు ఏ విషయం చెప్పలేదు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాదు. ఇంకా భద్రావతి అలా కూర్చుండిపోతుంది, సేనాపతి కూడా అలా కూర్చుండిపోతాడు. ఎప్పటికైనా తెలుసుకోండి ధీరజ్ మనస్తత్వం ఎలాంటిదో. అయినా సరే మీరు వాడి మీద నగలు దొంగతనం చేశారంటూ మావయ్య మీరు నింద వేశారు. మళ్ళీ ఆ కళ్యాణ్ గాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో వెతుక్కుని కళ్యాణ్ గాడిని చితక్కొట్టి వాడి దగ్గర నుంచి నగలు తీసుకొచ్చి మరీ మీకు అప్పగించారు. ఎందుకంటే నింద ధీరజ్ మీద పడింది. ధీరజ్ తప్పు చేయలేదు, కానీ ధీరజ్ మీదే నింద పడింది. అందుకోసమనే ధీరజ్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే నింద తన మీద పడినా ఏదో రకంగా ఆ నగలు తీసుకొచ్చి ఇచ్చేయాలి, మా నాన్న పరువు కూడా పోకూడదు అన్న ఉద్దేశంతోనే ధీరజ్ ఇలాంటి పని చేశాడు, అది గుర్తుపెట్టుకోండి అంటూ మాట్లాడేసరికి ఇంకా బయట రామరాజు అయితే నన్ను క్షమించండి అనగానే, నువ్వెందుకే నన్ను క్షమాపణ అడుగుతున్నావు బుజ్జమ్మ, నువ్వేమన్నా తప్పు చేసావా? ఒక ఆడపిల్ల జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా చూడాలనుకున్నావు. అది ఎదిరింటి వాళ్ళ అమ్మాయి కాబట్టి ఆ విషయం నాకు తెలిస్తే నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటానని నువ్వు నా దగ్గర చెప్పడానికి భయపడ్డావు, అంతే కదా బుజ్జమ్మ అనగానే, అవునండి అని చెప్పనేసరికి, నువ్వు తప్పు చేయలేదు బుజ్జమ్మ, ఆ ప్రేమ కూడా మన ఆడపిల్ల లాంటిదే అని ఆలోచించావు, కానీ వాళ్ళు ఆలోచించలేదు అనగానే, వాళ్ళకి ఈ నిజాలు తెలియదు కదండి అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళంతా కూడా తలదించుకుంటారు. తలదించుకుని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధీరజ్ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని ధీరజ్ని వాళ్ళే దగ్గరుండి తీసుకొచ్చి మరీ ఇంటి దగ్గర దిగబెట్టేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఒక్క మాట కూడా మాట్లాడరు. ధీరజ్కి కూడా ఏం అర్థం కాదు. అర్థం కాక లోపలికి వచ్చేసరికి, ధీరజ్ వచ్చేసావా అని చెప్పాను, కానీ వచ్చేసాను, అదేంటి నిన్ను ఎవర్రా వదిలిపెట్టారు అని చెప్పనేసరికి, ఎవరు వదిలిపెట్టడం ఏంటి, వాళ్ళే కదా కేసు పెట్టిన వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళే దిగబెట్టేశారు అని చెప్పాను. కానీ అవునా నిజమా అని చెప్పనేసరికి, అవును, మీ అత్త వాళ్ళే వచ్చారు, కేసు విత్డ్రా చేసుకున్నారు, నన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టేశారు, అసలు ఏమైంది అనగానే, ధీరజ్ నిజం చెప్పేసింది, ప్రేమ నిజం చెప్పేసింది ధీరజ్ అంటూ ఇంకా నర్మది చెప్తుంది. ఏంటి నిజం చెప్పేశావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నాన్న నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు కదా, అమ్మను తప్పుగా అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు రామరాజు వస్తాడు. నా కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెడితే నేనెందుకు తప్పుగా అనుకుంటాను, నేనెందుకు అపార్థం చేసుకుంటాను, అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావా? నేను ఏమీ తప్పుగా అర్థం చేసుకోలేదురా చిన్నోడా, నా కొడుకు ఇంత గొప్పగా ఆలోచించాడా అని ఆశ్చర్యపోతున్నాను. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి తండ్రికిచ్చిన మాటను కూడా తప్పావు. నేను నిన్ను నిజంగా ఇప్పుడు నేను చాలా గర్వంగా ఉన్నానురా. రే తిరుపతి, ఎప్పుడు అంటుంటావు కదరా నీలాగే చిన్నోడు కూడా ఆలోచిస్తాడు బాబా అని. ఇది నిజంరా, నిజంగా ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడం కోసం వెనక ముందు ఆలోచించుకోకుండా తండ్రి ఏమనుకుంటాడో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో ఆలోచించకుండా ప్రేమ మెడలో తాళి కట్టి ప్రేమను ఇంటికి తీసుకొచ్చాడు. నిజంగా ఇప్పుడు చాలా గర్వంగా ఉందిరా అనేసరికి, నాన్న అని చెప్పాను. కానీ అవును, నేను కోప్పడతాననుకున్నావా? నేను నిన్ను మందలిస్తాననుకున్నావా? లేదురా, ఆడపిల్ల జీవితం అంటే చాలా విలువైంది, నలుగురిలో నవ్వుల పాలు కాకుండా కాపాడావు, అది చాలు నాకు అని చెప్పాను. కానీ ఈలోపు రామరాజు అంటూ బయట నుంచి భద్రావతి ఇటు సేనాపతి వాళ్ళు వస్తారు. క్షమించు రామరాజు, ఎన్నోసార్లు తప్పు పట్టాను, ఎన్నోసార్లు నీ పెంపకం మీద వేలెత్తి చూపించాను. పెంపకం తప్పు నీది కాదు, నా పెంపకం తప్పు. నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ కొడుకు ఎవరితోనో లేచిపోయిన దాన్ని తీసుకొచ్చి తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చి తన జీవితాన్ని తన కుటుంబ పరువును కూడా కాపాడాడు. నీ కొడుకు గొప్పవాడు రామరాజు, నీ పెంపకం గొప్పది. నిజంగా నీ పెంపకం చాలా గొప్పది రామరాజు. నిజంగా నేను ఈరోజు చాలా సంతోషపడుతున్నాను అని ఇంకా ఎంతో సంతోషంగా ఇంకా భద్రావతి వాళ్ళ అంతా కూడా మాట్లాడుకుంటారు. ఇంకా రెండు కుటుంబాలు కలిసిపోతాయి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.